అందరూ చెప్పాలా? శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని మాసానాం మార్గశిర మాసం అనేటువంటిది భగవద్గీతలో మనకు భగవంతుడు బోధించాడు. వ్రతాలకు, నియమాలకు, జపానికి, జప తపాలకు, దాన ధర్మాలకు, ఆలయాలు పునరుద్ధరణకు మంచి ముహూర్తము ఈ మాసంలో. అందుకని అత్యంత వైభవమైనటువంటి, అత్యంత పవర్ఫుల్ అయినటువంటి ఈ మాసములో ప్రధాన అనగాష్టమి వ్రతం రావటం కూడా మన భాగ్యం, వరంగల్ వాళ్ళ భాగ్యము అని చెప్పవచ్చు. ఈ వ్రతాన్ని కృత, త్రేత, ద్వాపర యుగాల్లో కూడా జరిగాయి. సాక్షాత్తు రామచంద్రుడే చేశాడు. శ్రీకృష్ణుడు యదువంశం చేశాడు. శ్రీకృష్ణ వంశంలో యదువంశం అంటాం కదా, యదువంశమే చేశారు ఈ వ్రతాన్ని. అష్ట కష్టాలు దూరం చేసేటువంటి వ్రతము, అష్టైశ్వర్యాన్ని నింపేటువంటి వ్రతము అనగా వ్రతము. అనగా పాపాలంతా కూడా తుడిచిపెట్టేటువంటిది అనగా లక్ష్మి. అమ్మవారి సమేతంగా యోగమాతగా కూడా పిలుస్తాం అనగాదేవిని. అటువంటి యోగమాత రూపంగా ఉండేటువంటి లక్ష్మిని, మహావిష్ణు రూపంగా ఉండే దత్తాత్రేయుణ్ణి, శివరూపంగా ఉండేటువంటి దత్తాత్రేయుణ్ణి, జ్ఞానానికి ప్రధానమైన బ్రహ్మరూపంగా, సృష్టికి ప్రధానమైనటువంటి బ్రహ్మరూపంగా ఉండేటువంటి దత్తుణ్ణి మనం ఈ మహాకాళి, మహాసరస్వతి, మహాదుర్గి, మహాలక్ష్మి ఈ రూపంతో ఉండినటువంటి దుర్గి లక్ష్మి అంటాం. ఈ దుర్గి లక్ష్మి రూపంతో ఉండేటువంటి జగన్మాతను మనం ఈరోజు ఆరాధన చేసుకుంటున్నాం. ఈ వ్రతము 8 విధమైనటువంటి సిద్ధుల్ని మనకు ప్రాప్తిస్తుంది. అందుకని ప్రారంభంలో, కృతయుగంలో చాలా ఉధృతంగా చేసేవారు ఈ వ్రతము. రాజ్యం కావాలన్న వాళ్లకు, భోగ భాగ్యాలు కావాలన్న వాళ్లకు, ఎవరెవరికి ఏమేమి కావాలనో, విద్య అబ్బాలన్న వరకు వాళ్ళ ఆశలు ఏమేమి ఉన్నాయో ఈ మానవ జన్మంలో ఈ వ్రతంతో ఖండితం సఫలం సిద్ధి మనకు కలుగుతుంది. అటువంటి అష్టసిద్ధారూపమైనటువంటి సిద్ధులు స్వామికి పుత్రులు వీళ్ళు. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరికి ఏ సిద్ధి కావాలనో ఆ సిద్ధి దేవతను వాళ్ళ దగ్గర పెడతాడు. అవి ఏంజల్స్ అంటాం, దేవతలు. ఆ 8 దేవతలే మనకు పూర్ణంగా రక్షిస్తున్నాయి. 8 దిక్కులోనూ ప్రతి ఒక్క 12 సంవత్సరాలకు కూడా మన జాతకం మారినప్పుడంతా కూడా ఈ అష్టసిద్ధులు మనల్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అష్టసిద్ధుల్ని మీరందరూ కొలచటము, ఈరోజు ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని చేయటము కార్తవీర్యుడు చేశాడు. తన చొట్ట చేతులన్నీ సరిపోయి రాజ్య ప్రాప్తి అయింది. 12,000 సంవత్సరాలు బతికాడు ఆయన. అటువంటి మహత్తరమైనటువంటి వ్రతము దత్తభక్తులు, విష్ణు భక్తులు, శివభక్తులు, జ్ఞానాన్ని సాధించేటువంటి క్రియాయోగ భక్తులు వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మనం సత్యనారాయణ వ్రతం పెళ్ళవుతూనే ఎట్లా ప్రధానమున్నదో ఇది ఎప్పటికీ కుల, మత, భేద విచక్షణ ఏమీ లేకోకుండా అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. దీనికి మేము అది తింటున్నామా, అది తింటున్నామా అదంతా అక్కర్లేదు, పర్వాలేదు. ఎవరు ఏమైనా ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా ఈ వ్రతము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ఆ దత్తాత్రేయుడే చేయించాడు మొట్టమొదట కార్తవీర్యార్జునుడికి. ఆయన యొక్క స్లోగాన్ కార్తవీర్య రాజ్యంలో, కృతయుగంలో ఆయన యొక్క స్లోగాన్ ఏంటంటే జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అటువంటిది గురువు లేనిది ఏమీ లేదు మనకు. అటువంటి అద్భుతమైన పవర్ఫుల్, నేను చెప్తూ ఉంటాను ఈ మాట, అటువంటి శక్తి కలిగిన ఈ వ్రతాన్ని ఈరోజు ప్రధాన అనగాష్టమి ఈరోజు ఈ ప్రాంత్యము దత్తుడు ఎట్లా ఎన్నుకున్నాడో మీ అందరి అదృష్టము అని చెప్పవచ్చు.